వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ వర్సెస్ పోలీస్ ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 19వ తేదీన హంటర్ రోడ్డులోని ఉర్సుగుట్ట వద్ద ఉన్న ఓ బార్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యమత్తులో 4th బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ వీరంగం సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ సంతోష్ బార్ సిబ్బంది కలిసి మనోజ్పై లాఠీతో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఒళ్లంతా కమిలిపోయేలా విచక్షణ రహితంగా కొట్టారన్న ఆరోపణలు రావడంతో ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, దాడికి సంబంధించిన అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. లేదండి, సివియారిటీ గుర్తించి ఇమీడియట్ గా కేసు బుక్ చేసాం. ఇద్దరు వైపు కూడా ఉన్నటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా వెరిఫై చేసి ఇంత సివియారిటీ ఉంది కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది వైరల్ అవ్వడం వల్ల అందరూ అడుగుతున్నారు, బట్ పోలీస్ నుంచి అయితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంది. కంప్లైంట్ పోలీస్ కానిస్టేబుల్ మీద అటాక్ చేసినందుకు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసాము. అట్లాగే అతన్ని ఎక్సెస్ గా కొట్టినందుకు బారు, అట్లాగే ఈ కానిస్టేబుల్ మీద కూడా కంప్లైంట్ తీసుకున్నాం, యాక్షన్ తీసుకున్నాం. డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. సిపి గారు ఆల్రెడీ చెప్పారు, రిపోర్ట్ నిన్నే తీసుకున్నారు, దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ నెల 19వ తేదీన మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలో బెటాలియన్ కానిస్టేబుల్ వర్సెస్ బ్లూ కోట్ కానిస్టేబుల్ గా బార్ దగ్గర పరిస్థితి మారిపోయింది. ఉర్సుగుట్ట సమీపంలో ఒక బార్ దగ్గర మధ్యమత్తులో 4th బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ వీరంగా సృష్టిస్తారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించినటువంటి బ్లూ కోట్ కానిస్టేబుల్ సంతోష్ బార్ దగ్గరికి చేరుకున్నారు. ఆ లాఠీతో బ్లూ కోట్ కానిస్టేబుల్ సంతోష్ బార్ సిబ్బంది మనోజ్ ను తీవ్రంగా కొట్టినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒళ్ళంతా కమిలిపోయేగా బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ పై బ్లూ కోట్ కానిస్టేబుల్ బార్ సిబ్బంది దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించిన పిటిషన్లు తీసుకొని మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. 4th బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ ను పశువు బాధినట్లు విచక్షణ రహితంగా ఒళ్ళంతా కమిలిపోయే దాడి చేసినట్లు తీవ్ర విమర్శలు వస్తాయని ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా డీసీపీ దారా కవిత స్పందిస్తూ ఇటు రెండు బెటాలియన్ కానిస్టేబుల్ కావచ్చు, ఇటు బ్లూ కోట్ కానిస్టేబుల్ సంబంధించి కేసులు నమోదు చేస్తే ఇంకా పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. పోలీస్ శాఖ తరఫున కూడా చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఈ అంశాన్ని సిపి శ్వేత దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. తప్పకుండా చర్యలు ఉంటాయి. ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కూడా డీసీపీ కవిత చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఈ పోలీసు వర్సెస్ పోలీస్ ఫైటింగ్ అయితే కలకలం చేసి సోషల్ మీడియాలో ఈ దాడి దృశ్యాలు వైరల్ గా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. చూడాలి మరి పోలీస్ శాఖ తరఫున ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎటువంటి చర్యలు ఉంటాయి, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నట్టు కూడా పోలీస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి.